ఇప్పటికే భారతదేశంలో అనేక ప్రజాస్వామ్య వ్యవస్థలు, సంస్థలు, సంఘాలు, వ్యక్తులు, పౌర సమాజంలో ఎందరో వ్యతిరేకిస్తున్న ఆపరేషన్ కగార్ని కొనసాగించడం అంటే నియంతృత్వ పాలన చేస్తున్న భారత పాలక వర్గాలు ఫ్యాసిజాన్ని ప్రయోగిస్తున్నారు. మరి ఫ్యాసిజాన్ని ఆమోదించడమా తిరస్కరించడమా అని ఈ దేశంలో ఉన్న బుద్ధిజీవుల నుంచి కోర్టుల వరకు కూడా ఆలోచించవలసిన సందర్భం. ఆపరేషన్ కగార్ని నిలిపివేయకుండా ఇప్పుడు ఆపరేషన్ కగార్ 2కి కూడా వెళ్ళడం అంటే ఖచ్చితంగా ఖనిజ సంపదని కట్టబెట్టడానికి తెగించి భారత పాలక వర్గాలు బీజేపీ ఫ్యాసిస్టు పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఆదివాసీలని ఉచకొత్తకొస్తుంది. 40-50 సంవత్సరాలుగా అక్కడ ప్రజల కోసం, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఇన్ని రోజులు వాళ్ళకి ఏ రకమైనటువంటి అభివృద్ధి చూపించని ఈ పాలక వర్గాలు వాళ్ళ మనుషులుగా చూడని, పిట్టల్లా రాలిపోతుంటే మందులు ఇవ్వని, వాళ్ళకి చదువు ఇవ్వని, వాళ్ళ బతుకుని గురించి ఆలోచించని ప్రభుత్వాలు ఈరోజు అక్కడ త్రివర్ణ పతాకాలను ఎందుకు ఎగరేస్తున్నారంటే ఇన్ని రోజులు వాళ్ళు ఈ దేశంలో లేరని భావించాలా? ఈ దేశ ప్రజలుగా ఆదివాసీని చూడనట్లయినా ఇవాళ పోయి కర్రగుట్టల్లోనో లేకపోతే దండకారణ్యంలోనో ఛత్తీస్గఢ్లోనో జార్ఖండ్లోనో వీళ్ళు ఉచకోతలు చేసి మిలిటరీ క్యాంపులు పెట్టి ఇవాళ ఎందుకు 3 రంగుల జెండాన్ని ఎగరేస్తున్నట్టు అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఇన్ని రోజులు మేము అన్యాయం చేసాం, వీళ్ళని పట్టించుకోలేదు, వీళ్ళని మనుషులుగా చూసింది అన్నలే. ఇన్నాళ్ళు ఉద్యమకారులే. వాళ్ళని మనుషులుగా చూసినా, వాళ్ళ అభివృద్ధి కోసం ఆలోచించినా, వాళ్ళకి చదువు చెప్పినా, వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించి పనిచేసినా, ఎవరు చేసిన ఉద్యమకారులే. ఇటువంటి స్థితిలో ఇప్పుడు వెళ్ళి వాళ్ళ కాళ్ళ కింద ఉన్న భూమిని, ఆ భూమి కింద ఉన్న ఖనిజ సంపదని దోచేయడానికి, కొల్లగొట్టడానికి, బహుళజాతి కంపెనీలకి కట్టబెట్టడానికి చేస్తున్నటువంటి విధ్వంసం. ఈ విధ్వంసంలో ఆదివాసీలు భాగం కాదు. ఇది అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే ఆదివాసీల కేంద్రంగా జరిగేది. అభివృద్ధి అంటే ఆదివాసీల కోసం వాళ్ళ చదువు, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ హౌసింగ్, వాళ్ళ నివాస హక్కులు అన్ని వాళ్ళ అడవిని పరిరక్షించాలా, వాళ్ళ ఉపాధిని పరిరక్షించాలా, వాళ్ళ నివాసాలను పరిరక్షించాలా, వాళ్ళకి ఆహారం ఇవ్వాలా, వాళ్ళకి చదువు ఇవ్వాలి. అది అభివృద్ధి అంటారు. కాబట్టి ఆదివాసీలు కేంద్రంగా జరిగేదాన్ని అభివృద్ధి అంటాం. కానీ ఆదివాసీలు విధ్వంసం చేసేటువంటిది ఇది అభివృద్ధి కాదు, ఇది విధ్వంసం. ఆదివాసీని విధ్వంసం చేస్తూ ఎవరి కోసం చేస్తున్నారు అంటే కార్పొరేట్ల కోసం చేస్తున్నారు. కాబట్టి ఈ ఫ్యాసిస్టు కార్పొరేట్ అనుకూల ప్రభుత్వాలు ఈ ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తాం. పూర్తిగా కూడా ఆదివాసీలకు పెద్దపీట వేస్తామని చెప్పిన మంత్రి సీతక్క నియోజకవర్గంలోనే కర్రగుట్టలు ఈ ప్రాంతం కూడా ఉంది. మంత్రి ఆమె కాంగ్రెస్ మంత్రి, ఆమె ఆదివాసీల ప్రతినిధిగా తనకు తాను భావించుకుంటే ఆదివాసీల ఊచకోతలు, ఆదివాసీ నేతల హత్యలు, ఈ మారణకాండ తోటి ఆదివాసీలు చెల్లా చెదురైపోయి వాళ్ళ గృహాలు కోల్పోయి, వాళ్ళ ఇండ్లు కోల్పోయి, వాళ్ళ ఉపాధి కోల్పోయి, వాళ్ళు మొత్తం ఆగమాగమైపోయి విధ్వంసానికి గురైతే తను ఆదివాసీ బిడ్డ అంటే సమ్మక్క సారక్క జాతర చేయడం కాదు. ఆదివాసీ బిడ్డ అంటే తనకు తాను ఆదివాసీ ప్రతినిధిగా భావించుకుంటే ఖచ్చితంగా ఈ మారణకాండని ప్రశ్నించాలి, ఈ మారణ హోమాన్ని ఖండించాలి. ఇవాళ జరుగుతున్న ఆపరేషన్ కాగార్ని నిలిపివేయాలని ఆమె ఆదివాసీ బిడ్డగా కోరాలి. ఉంటే ఏంటి, ఊడితే ఏంటి ఆ మంత్రి. ఆమె మనిషిగా, ఆదివాసీ బిడ్డగా, ఆదివాసీ జన్మెత్తితే ఆదివాసీల కోసం ఆలోచించేదైతే ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ని ఆపివేయడం కోసం ఆమె కోరితేనే ఆగుతుందని నేను కూడా అంటలే. కానీ ఆమె కోరవలసిన బాధ్యత ఆమెకు ఉంది. ఎందుకంటే ఆమె ముందు ప్రజల ఆదరణ పొందిన అక్క నక్సలైటు, ఆ తర్వాత మంత్రిగా అవతారం ఎత్తుండొచ్చు. కానీ మంత్రిగా అవతారం ఎత్తి కార్పొరేట్ల అనుకూల ఆలోచన చేయడం కరెక్ట్ కాదు. కార్పొరేట్ల అనుకూల ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా చెప్పమను. నాకు ఆపరేషన్ కగార్ పట్ల అభ్యంతరం లేదు. ఆదివాసీల మారణకాండకు నాకు సంబంధం లేదు. ఆదివాసీల ఊతగత గురించి మాట్లాడడం కానీ సమ్మక్క సారక్కల గురించే నేను మాట్లాడతాను పోయి ఆదివాసీలకు చెప్పమను. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో అదే ఫైనల్ నిర్ణయం. 5th షెడ్యూల్ ఏరియాలో పీసా గ్రామ సభ లేకుండా రోడ్లు వేస్తున్నారు. అసలు ఇన్ని రోజులు రోడ్లు ఎందుకు వేయలే? మనుషులుగా వాళ్ళకి కనపడలేదు, వాళ్ళకి అవసరం లేదని అనుకున్నారా? కాబట్టి వాళ్ళ పెసా చట్టము అన్ని గ్రామ స్వరాజ్యాలే. పెసా చట్టం ప్రకారం 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ని అమలు చేయాల్సిన పాలకులే వాళ్ళు ఇష్టానుసారం ఉల్లంఘిస్తున్నారు, వాళ్ళు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. కాబట్టి వాళ్ళ గ్రీన్ ఎయిర్పోర్ట్లు వచ్చినా, గ్రీన్ బెల్ట్లో రోడ్లు వచ్చినా అవి కార్పొరేట్ల కోసం కానీ ఆదివాసీల కోసం కాదు. అది ఈ గ్రీన్ బెల్ట్లు ఏవైతే ఉన్నాయో
ఈ హరితహారాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ ఖనిజ సంపదను దోచుకెళ్ళడానికి తరలించుకోవడానికి పెట్టుకుంటున్న సౌకర్యాలు. ఆదివాసీల కోసం అయితే స్వతంత్రం వచ్చిన నుంచి అక్కడ ఆదివాసీలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఆలోచించేవాళ్ళు, వాళ్ళ కోసం చేసేవాళ్ళు. కాబట్టి ప్రజల కేంద్రంగా అభివృద్ధి జరగట్లేదని స్పష్టం. కాబట్టి ఇవాళ పాలకులందరూ కార్పొరేట్ల భజన చేసేటువంటి, కార్పొరేట్లకి గులాంగిరి చేస్తూ, సామ్రాజ్యవాదానికి జీ హుజూర్ జో హుకుం అనుకుంటూ బానిసగిరి చేసే పాలకులే కేంద్రంలో ఉన్న బీజేపీ అయినా, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ అయినా, వాళ్ళ నైజాన్ని వాళ్ళు చాటుకుంటున్నారు. వాళ్ళు కార్పొరేట్లకి గులాంగిరి చేసి ఊడిగం చేసే బాపతి తప్ప ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు కానే కాదు. అక్కడికి వెళ్ళినటువంటి జర్నలిస్టులని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? మరి ఈ దేశంలో మీడియా అక్కడికి వెళ్ళే వాళ్లే కాదు, బయట చాలా మీడియా ఉంది కదా, ఎందుకు మాట్లాడరు? ఇంత ఊచకొత్తలు జరుగుతుంటే, ఇంత ఉల్లంఘనలు జరుగుతుంటే, ఇంత అన్యాయం జరుగుతుంటే బయట ఉన్న మీడియా ఎందుకు స్పందించదు? కొద్దిమంది యూట్యూబ్ ఛానళ్ళు, కొద్దిమంది మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ దేశంలో పెద్ద మీడియా, చాలా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది కదా, వాళ్ళందరి కళ్ళు కనిపిస్తలేదా, వాళ్ళకి వినిపిస్తలేదా, వాళ్ళకి అర్థం కావడం లేదా? అంటే అంత కార్పొరేట్ అనుకూల పాలనే. మీడియాతో మీడియా మనం చెప్తున్నాం కదా, గోడి మీడియా తప్ప ప్రజల మీడియా కాదు. ప్రజల మీడియా ఉంటే గొంతెత్తి మాట్లాడాలి, ప్రజల కోసం ఆలోచించే మంత్రులు ఉంటే గొంతెత్తి మాట్లాడాలి, ప్రజల కోసం ఆలోచించే ప్రజా సంఘాలు ఉంటే బయటకు వచ్చి మాట్లాడాలి. ఇది ప్రశ్నించవలసిన సమయం, నిలదీయాల్సిన సమయం. తోటి ఆదివాసీలను అట్లా చంపుకుంటూ పోతుంటే, వాళ్ళ కోసం పనిచేసిన నేతల్ని అట్లా క్రూరంగా హత్యలు చేసుకుంటూ పోతుంటే ఇంకా చోద్యం చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇందులో నేరస్తులు.